హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు, ఇంటర్ కళాశాలలు వెళ్తున్న విద్యార్థులు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం డబ్బులను ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో జమ చేయవలసి ఉంటుంది. వేసవి సెలవుల తర్వాత కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 ప్రారంభం కాబోతుంది. అదే రోజు తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. స్కూలు నుంచి స్వీకరించిన విద్యార్థుల డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం సచివాలయం పంపారు. అక్కడ అనర్హులకు చోటివ్వకుండా అర్హులకే ఈ విధులు పొందేలా చూడడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయిలోనూ పరిశీలన కొనసాగుతుంది. కఠిన మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. తల్లికి వందనం పథకంలో దాదాపు 60 లక్షల పైగా లబ్ధిదారులు ఉండడంతో ఈ డేటా పరిశీలన ఖరారు ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ నెల తల్లికి వందనం నిధులు విడుదల ఉంటుందని తెలిసిందే. తాజాగా జూన్ 19న తల్లికి వందనం నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి అర్హత సమాచారం వచ్చి జాబితా సిద్ధం అయిన తర్వాతే అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నారు. ముందున కూడా ఆ రోజు అటు ఇటుగా నిధులు విడుదలయ్యే ఖరారయ్యే తేదీ ఇంకా ఆలస్యమవుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. అధికారులు ఏర్పాటు చేసిన అర్హుల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించే కార్యక్రమం ఇంకా కొనసాగడంతో డబ్బులు జమ తేదీ మారింది.